తప్పులు చేస్తున్న తనయుడిని దండించాల్సిన ఆ తండ్రే అతన్ని వెనకేసుకొచ్చి కాపాడారు. దీంతో బరిదగించి తనకు ఎదురు లేదన్న ఉద్దేశంతో మరింతగా విర్రవీగారు. తనయుడు చేసిన దుర్మార్గాల ప్రభావం ఇప్పుడు తండ్రి ధర్మకర్తగా ఉన్న దర్గాపై పడింది. కొడుకు చేసిన నీచమైన పనులతో అక్కడకు వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. దీంతో ఆ దర్గా ప్రతిష్ట మంట కలుస్తోంది. ఇంతకీ ఎవరా తండ్రి, తనయుడు? ఏదా దర్గా? కొడుకు చేసిన దుర్మార్గాలేంటి? వాజ్ ది స్టోరీ? గుంటూరు హజరత్ మస్తానయ్య దర్గా బాగా ఫేమస్. కుల మతాలకు అతీతంగా భక్తులు వస్తుంటారు. ఈ దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా రావి రామ్మోహన్ రావు వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ దర్గా ధర్మకర్త తనయుడు అరాచకాలు వెలుగులోకి రావడం గుంటూరులో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో వెలుగు చూసిన మస్తాన్ సాయి అరాచకాలు, అసాంఘిక చర్యలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. డ్రగ్స్ వాడకం, అమ్మకాలు చేయడమే కాదు, యువతులను నగ్నంగా వీడియో తీసి ఫోన్ సైట్లో అప్లోడ్ చేయడంతో ప్రజలు కంగుతిన్నారు. ఇన్ని అరాచకాలు చేసిన మస్తాన్ సాయి గుంటూరు వాసిగా తేలడంతో ఇతను ఎవరా అని ఆరా తీశారు. మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కొడుకే మస్తాన్ సాయి అని తేలడంతో జిల్లా ప్రజలు నిర్ఘాంతపోయి ఉలిక్కిపడ్డారు. మస్తాన్ సాయి గతంలో ఏ నీచపు పని చేసినా పోలీసులకు చిక్కకుండా గుంటూరులోని మస్తానయ్య దర్గాలోనే తలదాచుకునేవాడని ప్రచారం జరుగుతోంది. గతేడాది విజయవాడలో దొరికిన డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి నిందితుడు. గుంటూరులో తన తండ్రి నిర్వహించే దర్గాలో దాక్కున్నప్పుడే అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే గతంలో మస్తాన్ సాయి డ్రగ్స్ దందాలు, మహిళల లైంగిక వీడియో వ్యవహారాలు నడిపిన ప్రతిసారి గుంటూరులోని దర్గాలోనే దాక్కుని పోలీసుల నుంచి తప్పించుకున్నారని ప్రచారం జరుగుతోంది. తనయుడు తప్పులు చేసిన ప్రతిసారి తండ్రి రామ్మోహన్ రావు రక్షించేవారు. దర్గా ధర్మకర్తగా తనకు ఉన్న రాజకీయ పరిచయాలతో కేసుల నుంచి కాపాడేవారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు మస్తాన్ సాయి అరాచకాలు వెలుగులోకి తెచ్చారు. అక్కడ రాజకీయ నేతలతో ఈ దర్గా ధర్మకర్తకు అంతగా పరిచయాలు లేవు. దీంతో తనయుడు మస్తాన్ సాయి కోసం తండ్రి ఈసారి పైరవీలు చేయలేకపోయారనే చర్చ సాగుతోంది. మరోవైపు మస్తాన్ సాయి సెల్ ఫోన్లో మహిళల వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని తేలింది. దీంతో గుంటూరు మస్తానయ్య దర్గాలో మహిళలకు రక్షణ ఉందా అనే చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు దర్గాను దర్శించిన యువతులు, మహిళలను నగ్నంగా వీడియోలు తీసి ఉండొచ్చనే భయంతో గుంటూరు వాసులు వణికిపోతున్నారు. దర్గాకు వెళ్లాలంటేనే మస్తాన్ సాయి అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి. దీంతో గుంటూరు హజరత్ మస్తానయ్య దర్గా మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఓ దర్గాకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్న రావి రామ్మోహన్ రావు తన కొడుకు దుర్మార్గాలు చేస్తుంటే దండించాల్సింది పోయి మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెతను గుర్తు చేస్తోంది. ముందుగానే నియంత్రించి ఉంటే మస్తాన్ సాయి వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు. తనకున్న రాజకీయ పరిచయాలతో కొడుకును కాపాడుకుంటూ వచ్చారు. దీంతో ఇప్పుడు అతను చేసిన తప్పులతో గుంటూరు హజరత్ మస్తానయ్య దర్గా ప్రతిష్ట మసకబారింది. మస్తాన్ సాయి లీలలతో దుర్గతి, దుర్దశ పట్టిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక సంస్థ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.